కొన్ని విలువైన సంగతులు వింటాం. గతించిన ఏడాది, క్షమించండి, గతించిన వారం ఓ బలమైన సిద్ధాంతాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకుంటున్న గొప్ప సందేశం ఏంటో మనకు తెలుసు. కృపావరాలను గూర్చి. కృపావరాలను గూర్చి ఈరోజు అనేక సంఘాలకి ప్రశ్నార్థకంగా ఉందంటే దాని మీద మాట్లాడేవారు లేరు, ఆ సంగతులు వినేవారు లేరు, నేర్చుకోవాలన్న కుతూహలం కలిగిన వారు లేరు. గతించిన వారం మనం నేర్చుకున్నాం. ప్రారంభం మాత్రమే, ముందస్తు చర్యగా అసలు కృపావరం అనేది ఏంటి అన్నది కొంతవరకు నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న దానిలో మరికొంతమంది మరికొన్ని సంఘాలకి, మరికొంతమంది మరికొన్ని విశ్వాసుల జాబితాకి మరింత బలోపేతం చేయడానికి మరలా దాన్ని కొనసాగిద్దాం. వెళదాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. ఒక్క శరీరములో మనకి అనేక అవయవములు ఉన్ననను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నను. ప్రవచన వరం అయితే సంగతి మొదలు పెడుతున్నాడు చూడండి. గతించిన వారంలో అసలు కృపావరం అనేది ఏంటన్నది కొంతవరకు ఆలోచించి వదిలేస్తాం. ఇక ఈ వారం మీరు గమనించండి. యేసు ప్రభు యొక్క శరీరము, క్రైస్ట్ బాడీ అన్నాడు. క్రీస్తు యొక్క శరీరములో వ్యక్తులు అవయవాలుగా పోల్చబడ్డారు. అవయవాలుగా పోల్చబడిన మనం ఏం చేయబడ్డామంటే 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మనము ఒక్క శరీరములో అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు. బాగా వినాలి. కృపావరం దేనికట చెప్పాలి. ఒకరి కొరకు ఒకరికి. సంఘములో దేవుడు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే దేనికి ఇస్తాడంటే బిల్డప్లు ఇవ్వడానికి కాదు, ఒకరి కొరకు ఒకరికి. మరలా కృపావరం అనేది ఎందుకు ఇస్తాడంటే గతించిన వారం విడదీసాం ఆ పదాన్ని మనం. కృపా వరము. కృప అంటే ఉచితముగా ఇచ్చేది. ఎవడికి ఉచితముగా ఇచ్చేది? ఎవడో నాకు ఏ పని ఇవ్వకపోతే, దేనికి పనికి రాకపోతే, పనికి రాని నీకు నాకు సంఘంలో ఒక వరం ఇస్తాడు దేవుడు. దీన్ని కృపావరం అంటారు. ఈ కృపావరాన్ని మనకిస్తే, ఈ వరాన్ని ఎందుకు ఇచ్చా ప్రభు అంటే ఇతరులకు మేలుకరంగా ఉండడానికి ఇచ్చాడట. బాధ ఏంటంటే కృపావరాన్ని దేవుడు మనకిస్తే వరానికి రేటు కడుతున్నాం మనం. ఎగ్జాంపుల్కి నేను ఉన్నాను అనుకోండి, బోధకుడిని. నా వరం ఏంటి? బోధించడం. ఇప్పుడు బోధకుడిగా నాకు వరం ఇస్తే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను తెలుసా? బిల్డప్లు ఇస్తున్నాను. నేను ఇదిగో మీ సంఘానికి నేను రావాలంటే 1,00,000 అవుద్దు మరి అన్నాడట. నీకు వరం ఇచ్చింది దేనికి? మార్కెటింగ్ చేస్తావనా? మరొకడు అన్నాడట, మీ ఊరొచ్చి నేను సువార్త చెప్పాలంటే సూట్ అవుతేనే సువార్త చెబుతాను అన్నాడట. ఏ బాత్రూమ్ లాంటి రూమ్ ఇస్తే రావా? రాడట. వరాన్ని ఈరోజు అమ్ముతున్న అనేక బోధకులు లేరా?
ఉన్నారు. నేను మీ దగ్గరికి రావాలంటే నాకు ఇంత అమౌంట్ కావాలి, నేను మీ దగ్గరికి రావాలంటే నాకు ఏసీ రూములు కావాలి, నేను మీ దగ్గరికి రావాలంటే నా ఎంట్రన్స్ ఫ్లెక్స్ అదిరిపోవాలి. పైగా స్పీకర్సే చెప్తారు ఏమని తెలుసా, క్రౌడ్ ఎలా ఉండాలి, డయాస్ ఎలా ఉండాలి, లైట్లు ఎలా ఉండాలి, సౌండ్ ఎలా ఉండాలి, ఇంత అడావుడు ఉండాలి, ఇంత ఉంటే వస్తా, మినిమం 5,000 మంది ఉంటే వస్తా. వరం పొందుకున్న వేళకి నేను అడుగుతున్నాను, వీరు లేనిపోయిన బిల్డప్కి వెళుతున్నారంటే ఈ వరాన్ని బట్టి వీళ్ళకి ఏం పోతుంది చెప్పండి, చెప్పాలి, తెరం పోతుంది. ఈ వరాన్ని బట్టి లేని బిల్డప్లు, ఇది ఎంత ఎటకారంగా ఉంటుందో తెలుసా. ఎప్పుడో ఒక పెద్ద అయినాడు మంచి మాట అన్నాడు, ఏ పని రాని రాకు నాకు బట్టల షాప్ యజమాని పని ఇచ్చాడు అనుకోండి, నా పని ఏంటి ఇప్పుడు, ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు బట్టల షాప్ యజమాని నాకు పని ఇచ్చాడు, ఏ పనికి పనికి రానని ఎవరు జాగ్రత్తగా పని చేసుకుని జాగ్రత్తగా వ్యాపారం చేయరని అడిగితే, ఇప్పుడు ఆయన దగ్గర పని చేస్తున్న నేను ఏం చేయాలి, ఏం చేయాలి, వచ్చిన వాళ్ళకి బట్టలు అమ్మాలి జాగ్రత్తగా. వచ్చిన వాళ్ళకి జాగ్రత్తగా బట్టలు అమ్మకుండా వచ్చిన ఆ కస్టమర్స్ని ఎదురుగా నిలబెట్టి, అసలు నేను ఏమనుకుంటున్నారు తెలుసా, నేను ఎవరో తెలుసా, అసలు నా గతం ఏంటో తెలుసా, నా టెస్ట్ మనీ తెలుసా, నా వ్యవహారం తెలుసా, నా హైట్ ఎంతో తెలుసా, నా వెయిట్ ఎంతో తెలుసా అని ముచ్చట్లు ఎట్టాడు అనుకోండి, యజమాని ఏమంటాడు, నడ్డి ఎరగొడేస్తాడు వచ్చి. నీకు ఏ పని లేదని పనిస్తే నువ్వు వచ్చిన కస్టమర్స్తో ఏం మాట్లాడుతున్నావు, నీ ఎదవ బిల్డప్ పాలకెందుకు, నువ్వు వ్యాపారం, నువ్వు పని చేయి. నువ్వు యజమానిగా దేవుడు నిన్ను పెడితే, దేవుడు యజమానిగా నిలబడి నిన్ను పనికి మధ్యవర్తిగా పెడితే నువ్వేం చేస్తున్నావంటే నీ సోకులు, నీ సోది చెప్తున్నావు. దేవుడు చూస్తే నిన్నేమంటాడు. అందుకని ఎప్పుడు ప్రసంగికుడు ఒక మాట గుర్తుండాలి, ఇక్కడ నిలబడి మాట్లాడడం సరదా ఏం కదంట. నేను ఎప్పుడు ఈ గంట వ్యవధిలో గంట అయిపోయిన తర్వాత దేవుడు ఇప్పటికిప్పుడే ప్రత్యక్షమై ఎవడ్రా ఈ గంట ఇక్కడ మాట్లాడిందంటే ధైర్యం చెప్పాలి, నేనే మాట్లాడాను ప్రభువా. ఏం మాట్లాడేవరా, సోదు మాట్లాడలేదు ప్రభు అని చెప్పాలి. ఏం మాట్లాడాడంటే అదే మా ఇంట్లో విషయాలు చెప్పాను ప్రభువా, అనగనగనగా అమెరికాలో అన్నాను ప్రభువా అంటే నేనేం చేస్తాడు, ఏం చేస్తాడు చెప్పు. నిన్ను ఏదికి ఎక్కించింది, నువ్వు సోది చెబుతావని కాదు, నీకు వరం ఇచ్చిన దేనికి, నీ పనికి మాలిన సోయింగ్ కబుర్లు చెబుతావని కాదు, నీ ఇంటి విషయాలు చెప్తావని కాదు, నీ చెత్తంతా ఇక్కడ ఒలగబోస్తావని కాదు, దేవుడు నిన్ను ఎందుకు నిలబెట్టాడంటే బోధిస్తావని పెట్టాడు ఆయన. పని చేయి. నేను ఎవరికి మేలుకరంగా ఉండాలంటే నా ఫేము నాకే మేలుకరంగా ఉండడానికి కాదు, ఒకరి కొరకు ఒకరు. బా ఎంత బాగా బోధిస్తున్నాడంటే ఇస్తున్నాను, కానీ ఎవరికి మేలు ఉండాలి, అది సంఘానికి మేలుకరం. ఎంత బాగా బోధిస్తున్నాడని కానీ ఇలా బుడగలా నేను ఇలా పెరిగిపోయి ఏమనుకుంటున్నావు, అలా ఉంటుంది మనతో అన్నాను అనుకో, గాలిపోద్దు, గుర్తెట్టుకో. నువ్వు బిల్డప్ అవ్వడానికి పొంగిపోయి నిన్నెవరో పొగిడితే నువ్వేదో గాలి బుడగలా పొంగిపోతావని కాదు, నువ్వు అనేకులకు మేలుకరంగా ఇతరులు నిన్ను పొగిడినప్పుడు అనాల్సిన మాట, బ్రదర్ నేను ఎంత బాగా చెప్పగలుగుతున్నానంటే నన్ను దేవుడు మీకోసమే వాడుకుంటున్నాడు. పౌలు గారు అదే అంటారు, నేను బతుకున్నది మీకోసమే, ప్రకటిస్తున్నది మీకోసమే, పని చేస్తున్నది మీకోసమే, నాకంటూ వరము ఏదన్నా ఉంది అంటే ఇతరులకు మేలుకరంగా ఉండడానికే అన్నాడు. అందుకే చెప్తున్నాడు చూడండి 4వ వచనం మరలా, ఒక్క శరీరములో అనేక అవయవములు ఉండినను ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికి ఒకరు. ఇప్పుడు బాగా విందాం. ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది. పనున్న ప్రతి ఒక్కరిని బైబిల్ ఏమని డిక్లేర్ చేసింది చెప్పాలి. పని చేసేవాడిని ఏమంటారండి, జేమ్స్
ఇంటర్నేషనల్, డైనమిక్, చెత్త చెదారం అనకూడదు, ఆడు పనోడు అంతే. పని చేసేవాడిని ఏమనాలి? పనోడు అంటారు. ఇంక నువ్వేం తగిలించక. అప్పుడప్పుడు నాకు ట్యాగులు వేస్తుంటారు, అంతర్జాతీయం ఎందుకులే భయ్యా అన్నాను నేను. ఉన్న జాతీయం చేద్దాం పని, అంతర్జాతీయ నేషనల్ వద్దు. బ్రదర్ జేమ్స్ గారు లేదా దేవుని పనోడు, అది చాలు మనకి. మనం ఎన్ని తగిలించుకున్నా పరలోకానికి ఎలా ఉంటుందో తెలుసా? ఏంట్రా మీ బిల్డప్ అన్నట్టుంటుంది. అది బాగోదు, వికారంగా ఉంటుంది. అప్పుడప్పుడు చాలామంది ఫీల్ అవుతుంటారు, ఇయ్యపో 10 మంది ఇయ్యపో 10 మంది వీడి మధ్యలో వెళ్తుంటే ఏదో అనుకుంటాడు. దేవుడు అనుకుంటాడు నువ్వు పనోడు, మళ్ళీ నీకు చెప్పండి పనోళ్ళు నీ చుట్టూ పనులు తయారవుతున్నారు. నువ్వేంటి నీ పని నువ్వు చేయట్లేదా, లేకపోతే నీకు పనులు ఎక్కువయ్యారా? ఈ బిల్డప్లు ఎలా ఉంటాయి చెప్పనా? దేవుడు కోపం వస్తే పనిలో నుంచి పీకించేసుకునే పనులు ఇవన్నీ. అందుకే దేవుడు అంటున్నాడు, సంఘములో ప్రతి ఒక్కరికి ఏముందంటే పని పని పని. మనమందరం పనోళ్ళు. నీకు సిగ్గు లేకపోతే ఒప్పుకుంటే పని మనుషులు అంతే. అంటే మరి నువ్వన్నా అంతే. అంటే మరి నేను గొప్ప అన్న అంతే. మరి గొప్ప ప్రసంగాను గొప్ప పనుడు నువ్వు. మరి గొప్ప గాయకుడు గొప్ప గాయకు పనుడు నువ్వు. మనం ఏదైనా పనే, కానీ మనం ఎలాంటో తెలుసా? మనం చేసే పనును బట్టి వరం అనుకుని వరం అనుకుంటాం. వరానికి బైబిల్ డిక్లేర్ చేసిన వర్డ్ ఏంటో తెలుసా? పని అందంతే. చూడండి, అదే అధ్యాయం 8వ వచనం. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. ఏంటట? 4వ వచనం నుండి 8వ వచనం వరకు రిపీటెడ్గా వాడిన పదం ఏంటి చెప్పండి? పని. 3 సార్లు వాడిన పదం చెప్పండి. 4వ వచనంలో వాడిన పదం ఒక్కటే పని అన్నాడు. 8వ వచనంలో పని కలిగి ఉందాం అన్నాడు. 8వ వచనం చివరిలో పని జరిగింపవాలి. అంటే మనం అందరం ఎవరు చెప్పండి? పనోళ్ళు. ఎవరు మనం? పనోళ్ళు. నీకు నాకు ఉన్న ప్రతి వరానికి దేవుడు పెట్టిన పేరేంటంటే పనివారము. కానీ విచిత్రమైన మాట ఏంటో తెలుసా? పని దొంగలం అయిపోయామట మనం అందరం. ఏ దొంగలం అయిపోయాం? పని దొంగలు అంటే ఏంటి చెప్పనా? ఒరేయ్ అది అలా తీ, ఒరేయ్ ఇది ఇలా తీ, ఒరేయ్ అది అక్కడ పెట్టు, అరే ఇలా చెయ్యి, ఇది అనుకుంటాం. పని చేయించేస్తున్నావు అనుకుంటున్నావు. పని చేయించను కదా, పని దొంగ నువ్వు. అలా తీ ఇలా తీ కాదు, అదేదో నువ్వే తీ. లాస్ట్ ఇయర్ మన డ్యూటీ ఏంటో తెలుసా? డయాస్ మీద క్లాస్ అయిపోయిన తర్వాత బాత్రూంలో అడావుడు మంది. ఏంటి? పెనాయిల్ బాటిల్. ఏం పని చేయాలి అంటే ఇదిగో చెప్పేదేమీ లేదు, ముందు నేనే సీపరేట్ వేసుకునేవాడిని. చెప్పేదేమీ లేదు, నేనే బాటిల్. ఇప్పుడు అప్పటి వరకు నిలబడిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఈయనే గడిగేస్తున్నాడంటే చెప్పండి. మనకు నిలబడడం మన మొఖాలు సిగ్గుండాలని అలాగ అడిగేవారు. మనకు అర్థం కావాల్సింది చెప్పిన, మనం బిల్డప్లు ఇవ్వడానికి కాదు, మనం సెలబ్రిటీలుగా చెప్పుకోవడానికి కాదు, మనం తోపులు తురుములని మనం ఏదో బిల్డప్లు కాదు. మనం అందరం క్రైస్ట్ బాడీ, మనందరము దేవుని అవయవాలం, క్షమించండి క్రీస్తు అవయవాలం. మనందరికీ పనుంది. సంఘములో ప్రతి ఒక్కరికి పనుంది. కాకపోతే మనం పని దొంగలు. నీ పని ఏంటో నీకు అర్థమైతే పక్కోడి మీద పడే అడవు. మన పనులు ఎప్పుడు మన పని మనం చేయం. మనం అస్తమాల అలా పడేస్తున్నారండి. పాటలు అన్నారట, పని దొంగ అనుకుంటానండి నేను. అస్తమాల సుధాకరే చేస్తున్నాడండి అధ్యక్షత. ఇది ఎవడ బ్యాచ్ చెప్పనా? ఇలాంటి కామెంటరీలు అన్నీ ఎవడు చేస్తాడు చెప్పండి? చెప్పాలి. పని పాట లేనుడు ఏదో గొరికాడట. ఏంటి డ్యాస్లో చెప్పండి? పిల్లి బుర్ర. పని పాట లేనుడు ఏం చేస్తాడట? పిల్లి బుర్ర కొరికాడు. పిల్లి తలకే కోసేసాలు కూడా ఎక్కువైపోయారు. పని పాట లేనివాడే ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, ఆడేం చేస్తున్నాడు కాదు. ముందు నీకు పని ఉంటే నువ్వేం చేస్తున్నావు చూసుకో. మనం పనిలో నిమగ్నమై ఉన్నాం అనుకోండి, మన ఏడుపు చెప్పండి పక్కోడి మీద ఉండదు. మనం పక్కోడి మీద ఏడుస్తున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? పని లేదు మనకి.
పని లేని బ్యాచ్ అంతా ఎప్పుడు చేసే పని అని చెప్పినా పని చేసేవాడిని చూసి ఏడుస్తారు. ఒక కొటేషన్ చెప్తాను, మన ఫేస్బుక్లో చూశాను నేను, మీకు ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది. ఫేస్బుక్లో ఒక వీరుడు సూర్యుడు దారిని నడిచి వెళ్ళిపోతుంటే వాడికి చాలా పెద్ద యుద్ధం ఉంది ఎదర. యుద్ధం చేయడానికి వాడి దారిని వెళ్ళిపోతుంటే కుక్కలన్నీ వెనకొచ్చి మరుగుతున్నాయట. ఇప్పుడు వీరుడు సీరియస్గా, ఓ సోస్, వీరుడినైనా నా వైపు చూసి మరుగుతారా మీరు? నా టాలెంట్ ఏంటో చూపిస్తాను చూడండి. రాళ్ళన్నీ ఏరుతూ ఆ కుక్కని ఎలా అయినా సరే నా యుక్తి చేత, బలము చేత దాని నోరు మూయించాలని దాని మీద రాళ్ళేస్తూ కూర్చున్నాడు అనుకోండి. ఆ వేస్తూ కూర్చున్న తర్వాత ఆడికి ఏమవుద్ది చెప్పండి? ఆడి టైం వేస్ట్ అవుతుంది. నీ పని ఏంటో తెలుసా? నీ గమ్యం, నీ గొప్ప యుద్ధం ఉంది. ఇప్పుడు ఈ కుక్కలన్నీ మొరిగాయని ఇప్పుడు దాన్ని ఎట్లా అయినా సరే నా టాలెంట్తో, నా యుక్తితో, నా డిఫెన్స్తో అరిసే కుక్క నోరు నేను మూయించాలంటే నువ్వు పని మరిచిపోయి కుక్క రాళ్ళు వేస్తూ కూర్చుంటావు. అది కుక్కది, ఆ కుక్క అలాగే అరుస్తుంది, దాని నేచర్ అది. ఇప్పుడు ఆ కుక్క అలా అరుస్తుందని ఇప్పుడు ఆ కుక్క మీద నేను రాళ్ళేస్తూ కూర్చున్నాను అనుకోండి, నువ్వు పని మానేసి కుక్క పని చేస్తున్నావు. ఇప్పుడు నీకు అర్థమైందా? నీకు దాంతో డిస్కషన్ ఏంటి? దాని నేచర్ అది, అది అరనే, అది అలాగే అరుస్తుంది. దానికి పనా పాట, అది ఈదులంటే తిరుగుతుంది ఖాళీగా. నీకు యుద్ధం ఉంది, అది ఆ ఈదులోకి వెళదామా, ఈ ఇంట్లోకి వెళదామా, ఎక్కడికి వెళదామా తిరుగుతుంది. పని పాట లేని అరిసే కుక్కకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా? సంఘములో ఎవడైనా కామెంటరీ చేస్తున్నాడంటే, ఎవడైనా ఎదుటోళ్ళని కామెంట్ చేస్తున్నట్టే కారణం ఏంటో తెలుసా? వాడికి పని లేదు, ఖాళీగా ఉన్నాడు. పని లేనోడే పనికి మాలిన కామెంటరీలు చేస్తూ వాడు అలా చేస్తున్నాడు, వీడు ఎలా చేస్తున్నాడు, వీడు ఎలా చేస్తున్నాడు కాదు. కొరింథీ పత్రికలో ఒక గంభీరమైన పదాన్ని వాడాడు. ఏమాడాడు తెలుసా? 12వ అధ్యాయం ఒకసారి చూడండి. 12వ అధ్యాయం 11వ వచనం. అయినను ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేసుకున్నాడు. ఆంగ్లంలో ఉన్న పదం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో వాడిన పదం ఏంటో తెలుసా? మనకి ఇచ్చినది ఒక పోర్షన్ ఇచ్చాడంట. మనకి ఏమిచ్చాడు? సంఘములో నాకంటే ఒక పాత్ర, ఒక పొజిషన్. నీకు నాకు ఏమిచ్చాడంటే ఒక పొజిషన్ ఇచ్చాడు, ఒక పోర్షన్ ఇచ్చాడంటే ఇది ఎవరికి ఇచ్చాడు? నీకే ప్రత్యేకముగా పంచిచ్చాడు, నిన్ను నమ్మిచ్చాడు. దేవుడు నిన్ను సంఘానికి మేలుకరంగా ఉండాలని ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తాం చెప్పనా? మన పని మనం మానేసి చెప్పండి, పక్కోడి మీద ఏడవడం స్టార్ట్ చేస్తాం. నువ్వు ఎదుటోడి మీద పడి ఏడిసినంత కాలం నీ పని ఏంటో నీకు ఎప్పటికీ తెలియదు. వాళ్ళు బాగా పాడేస్తున్నారంటే నువ్వు పాడు, వాళ్ళు బాగా బోధిస్తున్నారంటే దేవుడిని అడుగు. దేవుడు వరాలను అడగొద్దని లేదు, వరం లేకపోయినా తిరంపోయి యాక్టింగ్ చేయొద్దు అన్నాడు. అది ఆ క్లారిటీ ఉండాలి మనకి. వరం అడగొద్దనలా, నువ్వు మంచిగా నేను కూడా సురేష్ అన్లా, డేవిడ్ అన్లా నేను కూడా చెప్పాలనుకుంటున్నావా? అనుకుంటే చెప్పలేవు, దేవుణ్ణి అడుగు. నేను కూడా బోధించాలనుకుంటున్నావు, దేవుణ్ణి అడుగు. నేను కూడా చక్కగా పాడాలనుకుంటున్నావు, దేవుణ్ణి అడుగు. లేదండి నేను పాడేస్తే నీ వారం నాకు ఇచ్చేయండి అంటే నువ్వు పాడి మేము ఉండలేము. అది ఎవడు చేసే పని వాళ్ళు చేయాలి. ఎవరు చేసేది మనకు అర్థమవుతుందండి. మన పని ఏంటో మనకి. ఒకటి సీరియస్గా కొంతకాలం క్రితం, ఎప్పుడు మీరే చెప్పేస్తారా, ఇంకెవరిని చెప్పనివరా, ఎదగనివరా, ఇంతేనా, ఇంక ఇలాగేనా అని అన్నాడు. సరే బ్రదర్, ఆ బోధకుడు భయం వేసి అన్నట్ట, సరే బ్రదర్ చెప్తానంటే మీరే చెప్పండి అంటే అతను కూడా అప్పగించారంటే బాధ్యత. చెప్పాడు 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 చెప్పాక ఒక విషయం చెవిలో ఒకరు చెప్పారు. ఏమనంటే ఇంకెప్పుడు మీరు చెప్పకండి. ఏ అని అడిగాడట. ఏ అంటే ఏంటి, అసలు మీరు ఏం చెప్తున్నారు, ఏమీ అర్థమవుతలేదే సార్ అన్నారు. అప్పుడు ఆయనకు అర్థమైంది, అంటే మనం ఈ పనికి అన్ఫిట్ అని అర్థమైంది. మనకు అర్థం అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. చాలామందిని అనుకుంటాయండి, ఇదేంటి వీడికి అర్థమవుతుంది, వీడికి ఈ పని చేత కదని వీడికి అర్థమవుతుంది. మనకు అర్థమవుతుంటుంది వీడి ఈ పనికి వేస్ట్ అని. ఆడికి అర్థమవుతాడు అనుకుంటాడు, నేను ఏదో ఎరగదీసేస్తున్నాను అనుకుంటాడు. ఒక ఆయన ఒకరోజు
నేను చాలాసార్లు అంటాను, ఈ పనికి నువ్వు అన్ఫిట్ అనుకుంటాను. ఒకరోజు ఆయన ఎవరి మీద కోపం ఉంది, పాపం ఆయనకి. ప్రసంగికులకు దరిద్రం రోగం ఏంటంటే, ప్రమాదం ఏంటంటే, ఆ కోపాన్ని వాళ్ళు సరిగ్గా డయాస్ను ఉపయోగించుకుని ఆ డయాస్ మీద నిలబడి మనసులో ఉన్నవన్నీ అక్కడ తిట్టేసుకుంటారు అనమాట. మొత్తం అన్నీ తిట్టేసుకుని చెప్పేసుకుంటారు. అందుకేనండి దేవుడు అడుగుతాడు ఒకరోజు, ఏం చెప్పారంటే, ఆడిని తిట్టేసిన ఒక గంట అంటే ఊరుకుంటాడా? ఏమంటాడు? ఈ గంట ఏం చెప్పారంటే ఆడిని తిట్టాను ప్రభు అంటే ఊరుకుంటాడా? దేవుడు భాగమేనండి. ఆ అబ్బాయి కూడా తన మైండ్లో ఎవరినో పెట్టుకుని ఇప్పుడు ఆ అబ్బాయిని తిట్టాలి. ఇప్పుడు ఆ అబ్బాయిని తిట్టాలి కనుక ఈ అబ్బాయి ఎత్తుకున్న పోర్షన్ ఏంటంటే, ఇదిగో అపవాది, దొంగ, వంచకుడు, వాడు వీడు అని చెప్పేసరికి మెసేజ్ అంతా అయిన తర్వాత అపవాది గాడికే డౌట్ వచ్చేసిందట. ఈ నన్ను తిడుతున్నాడా చెప్పండి, ఈడు ఎవరినైనా తిడుతున్నాడు, నేను అడుగుతున్నాడు. తిట్టించుకున్న వాడికే డౌట్ వచ్చేసింది, ఈడు ఎవరిని తిడుతున్నాడని. మీకు అర్థమైతే మనకు తెలియాల్సిన విషయం ఏంటి చెప్పనా? మనకి ఏముందో, దేవుడు ఏ వరం ఇచ్చాడో మనకి తెలియాలి. గతించిన వారం నుంచి పదే వచ్చే ప్రశ్న ఏంటంటే, అన్న నువ్వు అంత టెన్షన్ పట్టుకు, మమ్మల్ని మళ్ళీ టెన్షన్ పట్టుకు, ఆ వరం ఎలా ఉంటుందో చెప్పే అన్న, ఏమైనా కనబడుతుందా అన్నారట. ఏమైనా వినబడుతుంది అంటే వినబడదు, కనబడదు. మరి ఎలా తెలుస్తుంది? ఈ 2 వారాలు ట్రావెల్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. మరలా సంఘములో దేవుడు నాకు నీకు ఏమిచ్చాడంటే పోర్షన్ ఇచ్చాడు. ఓ గంభీరతను పోషించాలి. ఈయన అధ్యక్షత, నీ పాత్ర పోషించు నమ్మకంగా. ఒకరు చక్కటి సర్వీస్ చేస్తారు, కింద చకచకా ప్లేట్లు కడుగుతుంటారు. వాళ్ళు ఎలా కడుగుతున్నారు? నువ్వు కడగలేవు, నేను కడగలేను, వాళ్ళు కడగగలుగుతున్నారు. ఎలా కడగగలుగుతున్నారు? ఆ మైండ్ దేవుడు వారికి ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ చెప్పాం కానీ మదర్ తెరీసా, నువ్వు నేను పేదల్ని అయ్యో అంటాం, అయ్యో పాపం అనాథులు అంటాం, అనాథుల మీద డబ్బులు కూడా పోగే చేసుకుంటాం. అలాంటి వాళ్ళు ఉన్నారులేండి. అన్నీ అయ్యో అంటాం. అయ్యో అన్న నీవు అనాథి, ఆ సెంటర్ నుంచి ఇంటికి తీసుకొచ్చి ఈ నైట్కి మీ రూమ్లో పెట్టుకో. వద్దే అండి, దేవుడు మరి అంత మనం చేయలేకపోతున్నాం. అంటే మనం కబుర్లు చెప్తున్నాం, క్రియాశీలకంగా చేయలేకపోతున్నాం. కానీ మదర్ తెరీసా చేసింది ఎలా చేయగలిగింది? ఆమెకి దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు, ఇతరుని హత్తుకునే వరాన్ని ఇచ్చాడు, ఇతరుని అక్కడ సంఘంలో ఎంత చిన్న పనైనా చేస్తారు. వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు? అది బిల్డప్ కాదు, వారికి దేవుడు అలాంటి మైండ్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ఎలాంటి పని ఉంటుందంటే అది ఏ పని, ఒక్క స్పీకరే కాదు, ఒక ప్రసంగికుడే కాదు, లేకపోతే ఒక సింగర్, ఒక గాయకుడే కాదు. పని అంటే ఇదే కాదు. పని అంటే సంఘములో చాలా పనులు ఉన్నాయి, అవయవాలకి ఎన్నో పనులు ఉన్నాయి. ఇదే 12వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటాడు తెలుసా? తక్కువ దానికే ఎక్కువ ఘనత ఇచ్చాడట. ఏమిచ్చాడు? సంఘములో భాగమనాలి. దేహంలో ఉన్న చిన్న అవయవం ఉంటుంది చూసారా, చిన్న అవయవానికే ఎక్కువ ఘనత ఇచ్చాడట. మనం అనుకుంటాం మమ్మల్ని చిన్నోళ్ళు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? నిన్ను ఎవరు పట్టించుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ నిన్ను పట్టించుకున్న ఆయన ఇస్తాడు నీకు రివార్డ్. మనకి ఆ రివార్డుల మీద మనసు ఉండదు మనకి. ఇంకా చూసారా ఎంత కష్టపడ్డామండి. పేరు చెప్పాడు, అసలు మన పేరు అందుకేనండి చేయకూడదు ఇక్కడ అన్నారు. అండి ఎంతకాలం నుంచి చేస్తున్నామండి, కనీసం గుర్తించాడు. పాపం ఆయన ఏ అడవుల్లో మర్చిపోయాడు ఆ సేవకుడు. వీళ్ళేమంటారు చెప్పనా, ఏంటి ఎంత చేస్తున్నామండి, ఎప్పుడైనా పాంప్లెట్ మీద మన పేరేసాడండి. నాకు తెలుసండి, అందుకేనండి మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా, చిన్నదానికే దేవుడు ఎక్కువ ఘనత. అంటే మీరు చేసే పని అది మూలమై ఉంటుందట. ఎట్లా అంటే, కన్ను ఉందనుకోండి, దేహంలో చిన్నదే కదా, ఈ చిన్నదానికే ఎక్కువ ఘనత ఉంది. ఇప్పుడు ఒకటి సరిగ్గా పని చేయలేదనుకోండి, మొత్తం బాడీ అంతా ఏమవుద్ది? జంక్షన్ జామ్ అవుద్ది. ఏమవుద్ది? ఇది గనక సరిగ్గా చూడలేదనుకోండి, దీని గుద్దేస్తాను వెళ్ళి నేను. ఇది గనక సరిగ్గా పని చేయలేదనుకోండి ఏమవుద్ది? అన్నం తినరా అంటే ప్లేట్లు ఎట్టిన చెయ్య చెప్పండి, ప్లేట్ కింద ఎడతాను. ఇక్కడ అన్నం ఎట్టలేదండి, ఎట్టి చాలాసేపు అయింది, నువ్వు తింట్లా, నీకెందుకు తింటలేదు? నీకు కనబట్లేదు.
అంటే ఇప్పుడు ఈ కన్ను అనేది అది చిన్న అవయవమైనను అది చాలా గంభీరమైన పని చేస్తుంది. సంఘంలో నేను చిన్నోడిని పెద్దోడిని నో, ప్రతి చిన్నదానికి కూడా దేవుడు ఎక్కువ ఘనత ఇస్తాడు. అది ఎవరు పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకోవడం కాదు, సంఘములో నేను ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరో మాట చెప్పనా, ఇప్పుడు దీనికి చిన్నదానికి ఎక్కువ ఘనత ఇచ్చాడని ఇది ఎగిరెగిరి పడిపోకూడదు. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తానండి, మనల్ని ఎక్కువ పొగిడేసామనుకోండి పాడైపోతారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? తమ్ముడు ఈడు అంత కాదు ఎంత కాదు అనగానే ఆ తమ్ముడే కుంపటేటేస్తున్నాడు ఏటో మరి. నేను చాలామంది మీద ఈ మధ్య చాలా దెబ్బలు తినాను. నేను ఎవరిని పొగిడితే అలా అయిపోతున్నాడండి ఏటో మరి. నేను నిజంగానే ఈ మధ్య నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే ఎవరిని పొగడకూడదు అనుకున్నాను. ఎప్పుడైనా మీరు చూడండి, పొగిడాం అనుకోండి, చిన్నోడు కదా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని పొగిడాం అనుకోండి, ఏమవుతున్నారు? అలా అనుకుంటున్నారట, ఇలా బుడగలా పెరిగిపోయి రొమ్ములు ఇలా ఎదరికి వచ్చేసి మామూలుగా నడతలేదట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అన్నారట. మధ్యకాలంలో పేరొద్దులేండి, బాగానే ఉండేవాడండి ఆ అబ్బాయి, చక్కగా అందరితో ప్రేమగా అన్నయ్య తమ్ముడు అందగా చక్కగా పీల్చేవాడు. ఈ మధ్యకాలంలో ఏమైందో తెలియదండి, భాష మారిపోయింది ఆ అబ్బాయి. ఎస్ యా అంటున్నాడు. ఏట్రీడు ఇలా అయిపోయాడు అనుకున్నాం. ఆడు అలా అయిపోవడానికి కారణం అంటే ఈ మధ్య ఆడి మెసేజ్ చెబుతున్నాడట. ఏంటి మెసేజ్ చెప్తే ఇలా అయిపోతారా అనుకున్నాను నేను. అంటే మెసేజ్ చెప్తే ఇప్పుడు ఆయనకి ఒక లేని యాటిట్యూడ్ తెచ్చుకున్నాడు చూడండి. అదే వద్దు. ఇప్పుడు కన్ను ఉంది, కన్నుకి ఎప్పుడు వాల్యూ తెలుసా? నువ్వు పొంగిపోయి అబ్బో నువ్వు లేకపోతే దేహానికి సరి అయిన గైడెన్స్ లేదనగానే ఇప్పుడు నన్ను బహిరంగంగా వదిలేయండి, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, అలా నేను బాలా చెరువుకి వెళ్తాను, ఇలా నేను కులాయ చెరువుకి వెళ్తాను, అలా ఇక్కడ నువ్వు చెరువులో పోతావు లాస్ట్కి గుర్తెట్టుకో. నువ్వు ఇప్పుడు కన్నుగా నువ్వు పని చేయాలంటే నువ్వు శిరస్సుతో కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు కన్ను ఇలా గాల్లో తిరిగేస్తుంది అనుకోండి, ఇప్పుడు కన్నులో వచ్చి ఇలా గాల్లో తిరిగి మెట్ల మీద దిగిపోయి భోజనం ఎట్టమన్నది అనుకోండి, ఏమంటారు మీరు? భోజనాలు ఎట్టి కూడా ఉంటాయి, సాంబార్ కూడా ఉంటాయి. ఇంకా కన్ను ఉండాల్సిన కాడ కన్నే ఉండాలి. అది ఇలా గాల్లోకి వచ్చేసి అందరి దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు, ఆటో దొరికిందా లేదని అడిగింది అనుకో, మనకు భయం. అది ఎక్కడ ఉండాల్సిన పని అక్కడ చేస్తేనే అందరికీ ఆరోగ్యకరం. అది తన బోర్డర్ దాటితే అందరికీ ప్రమాదం, భయం. అది తిరిగితే వికారం. అది ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండాలి, శిరస్సుకి కనెక్ట్ అయి ఉండాలి. ఆ మెదడు చెబుతున్న ప్రతి ఆదేశాన్ని అది పాటిస్తూ ఉండాలి. కాకపోతే బాధ ఏంటంటే సంఘంలో ఎవరు ఏ పని చేసినా ఏదికి మీద పనులు మాత్రం కాపరగారు తాలూకులే చేస్తారట. ఇది అడిగినందుకే నా మీద తెగ పడిపోయారండి ఆ మధ్య. మరో మాట చెప్పనా, మీరు పడిపోయినా మీరు పగట్టేసినా చెప్పాల్సింది చెప్పాలి. అప్పుడప్పుడు కొన్ని పదాలు వింటాం. పాలిటిక్స్లో నెపోటిజం ఉంది, వంశపార్యం. కొన్ని సెక్టార్స్, అది సినీ ఇండస్ట్రీ ఏదైనా, అందులో కూడా నెపోటిజం మీద ఫైట్ జరుగుతుంది. దరిద్రం ఏంటో తెలుసా? నెపోటిజం చెప్పండి సంఘంలో కూడా వచ్చింది. అయ్యగారు తాలీకోలే పాటలు పాడాలి, అయ్యగారు తాలీకాలే ప్రసంగాలు చెప్పాలి, అయ్యగారు తాలీకాలే ఏదికి మీద కడపాలి, అయ్యగారు. ఇంక మన బతుకంతా అయ్యగారి కుటుంబానికి సేవ చేయడమే. నీకు అర్థమవుతుందా? ఇంకా ఇప్పుడు నేను పోయాను అనుకోండి, నా తర్వాత ఎవడు తయారవుతాడు చెప్పాలి. ఇప్పుడు నేను పోయాను అనుకోండి, నా తర్వాత ఎవడు? ఇక్కడ ఎవరైతే చక్కగా ఆరోగ్యకరంగా దేవుని కోసం బోధిస్తున్నాడో ఆ బిడ్డ కాదు. చెప్పండి. ఇప్పుడు నాకు ఏదన్నా జరిగిందనుకోండి, మీలో మరలాంత ఆతృత ఎవరుందో వారు కాదు, మళ్ళీ నా బీరకాయ పీసే రావాలి ఇక్కడ, వాళ్ళే బోధించాలి. ఎవరైనా వస్తే మనకు కూడా సిగ్గులేని మొఖాలు ఏంటి చెప్పినా, మనం వాళ్ళ పిల్లలకు బతుకంతా ఊడిగించేస్తూనే ఉంటాం. పొగిడినంత కాలం ఆయన పొగడం, ఇప్పుడు ఆయన అయిపోయాడు, ఈడు ఉండిపోయాడు, ఇప్పుడు ఈడికి పొగేస్తున్నాం అంతే. ఇంకా పొగేయడమే మన పని. మన అంతా అదేదో సాంబార్ ఏదో ఉంటుంది కదా, సాంబారైన పొగ, అలా పొగేసే పనే నడుగుతున్నా. నువ్వెప్పుడు పిల్లల మరి నీ పిల్లలు ఎదగరా?
నువ్వు పని చేయవా, నువ్వు చెప్పవా, నువ్వు మాట్లాడవా, నువ్వు ప్రార్థించలేవా, నువ్వు పాడలేవా? ఇక వాళ్ళే పాటలు, వాళ్ళే ప్రసంగాలు, వాళ్ళే బోధించడం, వాళ్ళే అధ్యక్షాలు, ఇక మైకి వేదిక అన్ని వాళ్ళైతే మరి మనం దేనికి? ఇది కళ్యాణ మండపమా అని అడుగుతున్నాను నేను. ఇక ఎప్పుడు ఆ జేమ్స్ కాడైనా, ఎప్పుడు ఆ జేమ్స్ తాలికైనా ఇక వాళ్ళైనా, మరి మీరెందుకు? మీరు అలా చూసి వెళ్ళిపోవడానిక? లేకపోతే నాకంటూ ఒక ఫాలోయింగ్, ఒక ఫ్యానిజం, ఫేమ్ కాదు, దేనికి? ఈ విధానం మనం అవలంబించామో నీకు నాకు దేవుడు మక్కిలు ఎరగొడతారు, గుర్తెట్టుకోండి. పనుంది మనందరికీ. నీకు పనుంది, నాకు పనుంది, మనందరికీ పనుంది. దేవుడు మనందరికీ సంఘములో వంశపార్యము లేదు. మీకు డౌట్ రావచ్చు, చూసారా? వంశపార్యం లేదు, వంశపార్యం అంటే నా మాట మరలా అర్థం చేసుకోవాలి. చెప్పండి, కాదంటలేదు. ఇప్పుడు నా సుధాకర్ గారు పాపకో లేదా మాకు పుట్టిన బిడ్డకో ఎవరో ఒకరికి చక్కటి దేవుడు వరం ఇచ్చాడు అనుకోండి, దేవుడు వాడుకుంటాడు. మీ బిడ్డలకు వరం ఇచ్చాడు, దేవుడు నా బిడ్డలకి ఏ వరం లేకపోయినా ఇక్కడ బలవంతంగా ఎక్కిస్తున్నాను అనుకోండి, వరం లేని నా బిడ్డ ఇక్కడికి వచ్చి తిరం లేని మాటలు మాట్లాడింది అనుకోండి, మీ తిరం పోద్ది అంతే. ఆ మధ్యకాలంలో ఒక ఆయన అన్నాడు, దొంగల పార్టీ, దొంగల ముఠ ఏదన్నా ఉందంటే అది మా పార్టీ, ఓటేయకండి అన్నాడు. ఎవరైనా అడగండి, వేయకండి ఓటు అన్నాడు. పార్టీ సీనియర్ నాయకులందరూ మెంటలు వచ్చేసి, సార్ మన పార్టీ కాదు వాళ్ళ పార్టీ అన్నాడు. ఎవరైనా అడగండి. నేను మాట్లాడతాను, చెప్పండి ఏంటి? ఏమీ రాని ఒక ముఖ్యమంత్రి కొడుకే పార్టీకి లీడింగ్ అయితే పార్టీకి భవిష్యత్తు పోతే, ఏమీ రాని ఒక నాయకుడికి కుమారుడు ఏమీ పనికి రాని ఒక పప్పు శుద్ధైతే, ఏమీ రాని మన కొడుకులు కూతుర్ని సంఘం మీద బలవంతంగా రుద్దితే సంఘానికి భవిష్యత్తు పోతుంది, గుర్తుపెట్టుకోండి. నా దేవుడు నీకు నాకు వరం ఇచ్చినట్టే మన బిడ్డలకు కూడా వరమిస్తే వాడుకుంటాడు ఆయన. అది వంశపార్యమో లేకపోతే సంఘ కార్యమో ఆయన ఎక్కడ వాడుకోవాలో వాడుకుంటాడు. అది ఇక్కడైనా వాడుకోవచ్చు, అక్కడైనా వాడుకోవచ్చు. వాళ్ళ వరాన్ని వారు ఉపయోగించుకోవడం రావాలి, దేవుని దీవెన ఉండాలి, దయలో ఎదగాలి. ఏమీ లేకుండా బలవంతంగా ఎక్కిచ్చేసామనుకోండి, ఏమవుద్ది? వాళ్ళు మన కుటుంబానికి, మన సంఘాలకి భారం అయిపోతారు. తెలియకుండానే విశ్వాసులు చాలామంది ఏడుస్తున్నారు, తెలుసా? మేము ఎప్పుడు అదిగండి, మేము ఎప్పుడు ఆ సంఘం దగ్గర మేము ఎప్పుడు ఆ ట్రాఫిక్ జామ్ చూసుకోవడం అని ఏడుస్తున్నారు చాలామంది. ఎప్పుడు అంతేనట్టు వాళ్ళ పని. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు బ్రదర్? 20 సంవత్సరాలు మీ పని ఏంటంటే సైకిళ్ళు ఎట్టించడం, కార్లు ఎట్టించడం, బండ్లు ఎట్టించడం. నేను అడుగుతున్నాను, చెయ్యండి, కాదంటలేదు. ఇక ఎప్పుడు ఇదే పని చేసి ఇక వేరే వరం మీకేమి లేదా? సైకిల్ ఎట్టించడం కూడా వరమే. ఇప్పుడు అడుగుతున్నాను, ఏంటి నీ వరం అంటే? ఇది వరం అంటే వరం బాగా తిరంపోయింది. నీకు అది వరం కాదు, అది వరం ఏంటి? అది పని అంతే. మనకంటూ వరం ఉంటుంది. ఎలా ఉంటుంది ప్రభు అంటే ప్రతి ఒక్కరికి చెప్పండి మేలుకరంగా ఉంటుంది. కొన్ని వరాలు ఇచ్చాడట, అక్కడ చెప్తున్నాడు చూడండి. బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉందము. బోధించేవాడు హెచ్చరించలేడు, చెప్పండి హెచ్చరించేవాడు బోధి ఎవరు పని అనుకుంటుంది. కొంతమంది చూడండి, వాళ్ళ క్లాస్ పీకితే ఇంక మామూలుగా ఉండదు, ఇంకా దెబ్బకి మరలా మిస్టేక్ చేయడం అంత బాగా క్లాస్ పీకుతారు. కొంతమంది చూడండి, సూక్ష్మమైన కష్టమైన డాక్ట్రిన్స్ అంటే సున్నితమైన సంగతులు కూడా వాళ్ళు చెబితే చాలా బాగా అర్థమవుతాయి. అది వాళ్ళకున్న వరం. ఇప్పుడు డాక్ట్రిన్స్ చెప్పి ఆయన తీసుకొచ్చి ఈయనకి అసలు హెచ్చరించండి అన్నాం అనుకోండి, అప్పుడు ఈయనకి హెచ్చరించడం రాదు. ఏం చెప్తారు తెలుసా? అసలు డాక్ట్రిన్ అంటే ఏంటో తెలుసా నీకు? నువ్వు డాక్ట్రిన్ కోసం ఎందుకు అక్కడ? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎముకల డాక్టర్ని తీసుకొచ్చి జ్వరం వచ్చిందని ఆడికి జీవించారట. జ్వరం వేస్తే ఆడేం చేస్తాడు? ఆడు ఎముకల డాక్టర్. నీ ఎముక ఏదో ఇరిగిపోయిందంటే ఏ ఎముకో కొట్టేస్తాడు తప్ప, జ్వరం వచ్చిందని ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఇంకో ఎముక ఇరిసేస్తే ఆయన ఎముకల స్పెషలిస్ట్. ఆయన జ్వరానికి కాదు. ఇప్పుడు జ్వరం వచ్చిన వాడికి ఎముకల స్పెషలిస్ట్ ఎలా అయితే కరెక్ట్ కాదో, ఇప్పుడు ఎవడైతే ఎముకలకి సంబంధించిన వీడిని తీసుకెళ్ళి గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళాలనుకోండి, ఏం చేస్తాడు? ఎముకలు నొక్కియాడు, గర్భం నొక్కేయాడు. చచ్చిపోయింది ఒక బేబీ లాస్ట్ ఇయర్. వాళ్ళకి రాదు. వాళ్ళకి
సంఘములో కూడా ఎవరు ఏ పని చేస్తే అది సంఘానికి క్షేమాభివృద్ధి. బోధించే వరం ఉన్నవాడు బోధించాలి, ప్రకటించే వరం ఉన్నవాడు ప్రకటించాలి, హెచ్చరించేవాడు హెచ్చరించాలి, పంచిపెట్టేవాడు పంచిపెట్టాలి. అప్పుడప్పుడు చూసారా, కొంతమందికి పంచిపెట్టేటప్పుడు కూడా మంచి మనసు ఉండాలట. ఏముండాలి? పంచిపెట్టేవారు శుద్ధ మనసుతో. పంచిపెట్టేవాడికి శుద్ధ మనసు లేకపోతే సగం పెరిగేసి సగం పెరిగి దాచేసారట. ఎందుకు? శుద్ధ మనసు కదా ఇది. చెప్పండి, దొంగ మనసు, చెత్త మనసు ఇది. నిజముగా పంచేటప్పుడు కూడా ఏముండాలి చెప్పండి? మంచి మనసు. మంచి మనసు ఉన్నవాడు తానైన ఆకలితో ఉండి అందరికీ పెడతాడు. శుద్ధ మనసు లేనివాడు వడ్డించే దగ్గర ఉన్నాడు అనుకోండి, ముందు అర్జెంటుగా 2 గిన్నెలు కూర పక్క తీసి అన్నాడు. యా పాపం, మన బ్యాచ్ ఉన్నారు వెనకాల. ఎవరు వాళ్ళ బ్యాచ్? వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఓ బకెట్ పెరుగు, ఓ బకెట్ కూర, నిన్ను ఏం చేయను? నేను బకెట్లు వేయాలి. నీకు శుద్ధ మనసు అంటే పంచేవాడికి కూడా మంచి మనసు ఉండాలి. పంచేవాడికి మంచి మనసు లేకపోతే వడ్డించేటప్పుడు ఆడెవడైనా చూసారా, సంఘంలో సమానత్వం లేదని గొడవలకు కారణం అవుతుందా అవదా చెప్పండి. ఇప్పుడు అపోస్తులు కట్టిన ఆది సంఘంలోనే సిగ్గుపడే మాట ఏంటంటే భోజనాల కాడ గొడవ వచ్చేసిందంట. అది బాధ. ఎక్కడైనా వచ్చినా బాగుండండి గొడవ చెప్పుకోవడానికి చరిత్రలో. ఎక్కడొచ్చింది గొడవ? భోజనాల దగ్గర. భోజనాల దగ్గర గొడవ ఏంటంటే వాళ్ళు తాళీకోలకి పాగేస్తున్నారట. ముక్కు ముఖం తెలియని వెనకాల సపోర్ట్ లేని లేడీస్ వస్తే, కూర అయిపోయిందమ్మా సాంబారేసుకుని వెళ్ళిపో అన్నారట. ఈ పనికి మళ్ళీ వేసాలు వద్దన్నాడు. ఈ పనికి మళ్ళీ ఎవ్వారం వద్దన్నాడు. పంచిపెట్టేవారు శుద్ధ మనసుతో, బోధించేవారు, హెచ్చరించేవారు, పంచిపెట్టేవారు. కొంతమందికి చూడండి, వాళ్ళైన ఆకలితోండి అందరికీ తృప్తిగా పెట్టి, తమ్ముడు మీరు తిన్నారా అంటే మన తామస్ అంటున్నాడు, మేము తినలేదు అంటున్నాడు. ఏ అంటే అయిపోయిందని అంటున్నాడు. మరి ముందు తినేపోయారా అన్నాను నేను. అదేంటని ఎలా తినేస్తాం అన్నాడు. అది నువ్వే నేనైతే ఏం చేద్దాం? ముందు తినే వడ్డింది మనం గొడవ లేకుండా. నువ్వు నేను తినేసి వడ్డింతా మనం అలాంటోళ్ళం. మనం పంచిబండి వాళ్ళ దగ్గర ఉందనుకోండి, ఇంకా వాళ్ళ చేతికి ఎంత వస్తుంది వెనక ముందు ఆలోచించరండి, వాళ్ళు ఇచ్చేస్తుంటారు అంతే. అరే అంత ఇచ్చేస్తున్నావు రేపు పొద్దున్నంటే తర చూసుకుందాలి అంటున్నాడు. ఆ మనస్సు కూడా ఉండాలండి. సంఘంలో కొందరు ఇస్తుంటే చాలా విచిత్రంగా ఉంటుందండి. లాస్ట్ ఇయర్ సెమినార్ టైంలో సిస్టర్ ఉన్నారు కదా, 2 ఆడపిల్లలు, అక్కడికి చాలా క్రైసిస్ ఉంది. ఎవడు కూర్చుంటుంది, అది చాలా ఇబ్బంది ఉంది. వచ్చిన తర్వాత తానే చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో సెమినార్కి 30,000 ఇచ్చిందండి. అక్కడ ఎందుకక్క ఇంత అమౌంట్ అంటే, ఇంక నన్ను ఏం అడుక్కు తీసుకుంది అంతే. మనకు అనిపిస్తుంది మనం 30 రూపాయలు ఇస్తే టెన్షన్ వచ్చేది. మనకు 10 ఇవ్వాల్సింది అడిగి అనవసరంగా 20 ఎక్కువ ఇచ్చేసాను అనుకుంటాం. ఆ మైండ్ పంచిపెట్టేదంటే చూడండి, కొందరు ఇవ్వడం మొదలెడితే వెనక ముందు ఏం ఆలోచించరు. వెనకేముందో చూడరు. ఆ పేద ఎదవరాలు చెప్పండి, వెనక ఎంత ఉందమ్మా బ్యాలెన్స్ అంటే 2 కాసులే ఉందన్నదట. ఎంత వేసావమ్మా అంటే 2 వేసేసానదట. మరి 2 వేస్తే వెనకాల ఏమనంటే ఆ 2 ఉన్నాయన్నదట. ఇదేంటమ్మా మీకు టెన్షన్ లేదంటే టెన్షన్ లేదన్నది. మనమైతే ఆ రోజు ఆ కానుక పెట్టి కూడా చచ్చిపోదాం మనం. ఇంక రేపు నుంచి ఎలా బతుకుతాం ప్రభు, ఇంకొంత అంతా తీసేసుకున్నాను, ఇంక అంతా తీసుకుని ఇంక మేమేం బతుకుతాం ప్రభు, ఇంక సార్లే తీసుకొని సన్నిధికి పంపను. అందుకే ఇచ్చే మనసు కూడా ఎలా ఉండాలట? శుద్ధ మనసు. పంచేది. కొంతమంది భలే పంచుతారండి. కొంతమంది చెప్తున్నారు చూడండి, పై విచారణ. కొంతమంది మనకు తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నాకు అన్ని విషయాలు నాకు తెలియవు, కొన్ని నోటీస్కి రావు మనకి. కొంతమంది భలే పసిగడతారు. ఎక్కడ తేడా జరుగుతుందో వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల కీ పాయింట్ భలే పట్టుకుంటారండి. ఆ టాలెంట్ మనకు ఉండదు, అది వాళ్ళకే ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే అని మొదలెట్టి కీ పాయింట్ చెప్తాడు. మనం అనుకుంటాం గొడవ ఎలా చక్కబెట్టాలనుకుంటాం. అసలు గొడవ రాకుండా ఉండాలంటే ఆడు చేసిన ఇన్వెస్టిగేషన్ మనం చెప్పండి చేయలేం. కొంతమందికి విచారిస్తారు, ఈ మాట ఎందుకు అన్నాడు, ఇలా ఎందుకు చేశారు. సంఘములో ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుందట. ఉన్నారా మన దాంట్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్? ఉన్నారా? చెప్తున్నాను, అడుగుతున్నాను. కొంతమంది భలే సూక్ష్మంగా, అన్న ఇది చేయకూడదన్నా, అన్నా మీకు తెలియట్లేదు ఈ పని జరుగుతుందని, అన్నా
జాగ్రత్త జాగ్రత్త, ఇది సంఘానికి మంచిది కాదని చెప్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఇంటెలిజెన్స్ అని లేని అని తేకండి, వెళ్ళాం ఇప్పుడు. మీకు అర్థం అవ్వాలి ఏది ఆరోగ్యకరమో. కొంతమంది పై విచారణ అంటే ఎంతో పై విచారణ చేయవాడు. జాగ్రత్తతో నువ్వు పై విచారణ అంటే ఒక మ్యాటర్ని గ్యాదర్ చేసి దాన్ని కన్ఫామ్గా పైనున్న వారికి నువ్వు ఎలిబరేట్ చేయాలంటే నీకు ఉండాల్సింది జాగ్రత్త లేకపోతే నీకు నచ్చినోడు అందరి మీద నువ్వు చెప్తూ కూర్చుంటావు, చాడీలు అలాగా. ఇది పై విచారణ అంటారు. నీకు విచారం ఎక్కువైపోయింది నీ కాళ్ళ మీద. పై విచారణ అంటే ఏది ప్రాబ్లం ఉందో, ఎక్కడ యంగ్స్టర్స్ తేడా కొట్టినారో, ఎవడు తేడా కొట్టినాడు, ఎవడు ఎలా కొట్టినాడు, ఇట్టే పసిగడతారు కొంతమంది. సరిగ్గా పసిగడతారు. ఈ పసిగట్టిన నీకు దేవుడు ఆ గుణం ఇస్తే, ఆ వరం ఇస్తే, నువ్వు అంచనా ఇస్తే దాన్ని ఎవరికి చెప్పకుండా జాగ్రత్త కలిగి, తమ్ముడు ఇది సంఘంలో మంచి పద్ధతి కాదురా అని దాన్ని జాగ్రత్తగా సరిచేయాలి. ఇది ఒక వరం, పంచే వరం, బోధించే వరం, విచారణ వరం, కరుణ చూపువాడు, సంతోషముతో పని జరిగించాలి. ఏంటట? కరుణించేవాడు. కరుణించడం అంటే మీరు చూడండి, కరుణించడం కూడా వరమే. కరుణించడం తెలుసుగా. కనికరించి చూపించడం అంటే అది కూడా వరం, అంటే వరమే. అప్పుడప్పుడు ఇప్పుడు సంఘంలో సడన్గా ఎవరైనా వైట్ అండ్ వైట్ వేసుకుని ఇయ్యపు 4 ఉంగరాలు పై బత్త ఇప్పేసి ఆ బట్టన్ ఇప్పేసి ఇలాగ 4 చైన్లు ఇలా అడ్డంగా వేసేసుకుని వెంటనే నువ్వు లేచిపోతావు, నేను లేచిపోతాం, సైర్లు ఇచ్చేస్తాం ఆయనకి. కూర్చోండి సార్ ఇక్కడ అంటాము. ఎవరిని చూసి వెంటనే చైర్ ఇచ్చేస్తామ్మా. అదే పెద్ద ఆయన 80 ఏళ్ళు ఆయన, సిరిగిపోయిన చొక్కా, మాసిన వస్త్రాలు వేసుకుని ఆయన అలా ఎక్కలా పైకి వస్తే నువ్వు లెగిసి నిలబడతావా? అదే వద్దన్నాడు సంఘం. కరుణించేవారు. నువ్వు దేని బట్టి జాలి చూపించాలి? సొసైటీలో పేరు ప్రఖ్యాతులు కాదు, సొసైటీలో ఎలాంటి వ్యవహారాలు ఉంటాయేమో కానీ సంఘంలో మనం అందరి మీద కరుణ. భలే కొంతమంది చేసే పనులు చూస్తే మన టెంపర్లు వేసిపోద్ది. పనికి మనల్ని ఎదవ అనిపిస్తుంది, మనకి తాట తీసేలేదవని అనిపిస్తుంది. కొంతమంది చేస్తుంటే చితగొట్టేయాలనిపిస్తుంది అని. కానీ ఇంకొక బ్రదర్ ఉంటాడు, పోన్లేరా ఇది జరిగిందిలే, ఇంకొద్దులే ఇష్యూ పెద్ద చేయకండి, అక్కడితో చక్కబెట్టి నడుతున్నాను. ఆడుకున్న మనసు నాకు ఉండలేదు. నాకు తన్నేయాలనిపిస్తుంది, ఆడికి వదిలేయాలనిపిస్తుంది, నాకు తన్నేయాలనిపిస్తుంది. దేవుడు కొంతమందిని ఎందుకు పెట్టారు తెలుసా? నీలాంటి నాలాంటి టెంపర్గోళ్ళు ఉంటారని. పక్కన కరుణాహృదయం కలిగిన వారి నుండి వాళ్ళని అడ్డుగా నిలబెట్టి కొన్ని విషయాలు అలా చక్కబెడతారట. వాళ్ళు సంఘంలో ఏముంటుందంటే కొందరు జాలు చూపించి సమాధానపరిచేవారు ఉంటారు, పంచేవారు ఉంటారు. ఇవన్నీ దేనికి ప్రభు అంటే కింద చెప్తున్నాడు, మీ ప్రేమ ఈ వరములను బట్టి కపటము లేనిదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దాన్ని హత్తుకొని ఉండి. చెడ్డదాన్ని అంటే చెడ్డోడని కాదు. మీకు బైబిల్ మీద అవగాహన ఉంటే యేసుప్రభు వారు వెళ్ళి ఎవరి మధ్య కూర్చున్నాడట? సుంకర్లు, పాపుల మధ్య కూర్చున్నాడట. పాపులు ఆయనకి ఇష్టం అంటే గుర్తుపెట్టుకోండి, పాపం ఆయనకి ఇష్టం లేదు, కానీ పాపులు ఇష్టం. అంటే ఆయన ద్వేషించింది పాపాన్ని కానీ పాపుల్ని కాదు. అందుకే మనసులో మనం చెడ్డదాన్ని అసహించుకుందాం, మంచి దాన్ని స్వీకరిద్దాం. మనం ఏం చేస్తాం? మనుషుల్ని అసహించేసుకుంటాం, మొత్తానికి గొడవ లేదని. ఆడ ముఖం చేయించొద్దన్న రేపు నుంచి. నువ్వు పెద్ద మరి పాపరాయుడు నువ్వు. అసలు ఇదే డైలాగ్ దేవుడు నీకు చెప్పాలి. ఈరోజు నువ్వు పెదరాయుడు అయిపోయావు నువ్వు. మనం ఏమంటాం చెప్పనా? మనకు అన్నీ జరిగిపోయిన తర్వాత మనకు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఏటి మల్లన్న బోడి మల్లన్న అనేదో. అదే అంతేనా? తెలంగాణ ఏది మీ మిస్సెస్ ఏది? ఏటి మల్లన్న బోడి మల్లన్న ఏదో సామెత ఉంటుంది. ఏటి మల్లన్న బోడి మల్లన్న అంటే ఏటి మీద ఉన్నప్పుడు అంటారట, మల్లన్న నువ్వు సూపర్ అన్న, మల్లన్న నువ్వు వీరుడు అన్న, మల్లన్న అంటారట. ఎందుకంటే ఇప్పుడు నదిలో ఆడే డ్రైవరు, ఇప్పుడు మల్లన్న ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మల్లన్న నువ్వు తోపు తురుమన్నారట. నది దిగిపోయాక అన్నారట, మల్లన్న తోపు కాదు తురుము కాదు బోడు మల్లన్న అన్నారట. ఎందుకు? ఇదే బోడు మల్లన్న డైలాగ్ వాళ్ళు నదిలే వేస్తే ఇంక బయటికి రారు. ఇంకా ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది?
వీళ్ళు నది దాటేశారు కానీ ఏమంటారు చెప్పనా, ఆ నదిలో ఉన్నంతసేపు ఏటి మల్లన్న ఈరుడు అన్న నది దిగిపోయి అన్నారంట, ఏడు సైడు బోడు మల్లన్న. మనం అలాంటి రకాలమ్మా. సంఘంలో నిన్ను నన్ను దేవుడే క్షమించి మనల్ని పెట్టాడంటే ప్రేమ చూపడంలో చెడ్డదాన్ని అసహించుకుని చెప్పండి మంచినంటే మనుషుల్లో ఉన్న దుర్గుణాలు అసహించుకుందాం, మంచిని స్వీకరించి మనిషిని చెప్పండి ప్రేమిద్దాం. పాపిని ప్రేమిద్దాం, పాపాన్ని ద్వేషిద్దాం. మనం ఎలాంటి వాళ్ళు? పాపాన్ని ద్వేషించం చెప్పండి, పాపిని ద్వేషించేస్తాం, ఆ పాపాలన్నీ చేస్తూ కూర్చుంటాం. అందుకే బైబిల్ ఏం చెప్తుంది, సంఘములో ఎట్టి వారు ఉండాలంటే సంఘం నీకు నాకు బోధిస్తూ ఎపిసి గ్రంథంలో ఏమంటుందో చూడండి. క్షమించండి, ఎపిసి పత్రిక 4వ అధ్యాయం, త్వరగా ముగించేసుకుందాం. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-13 వచనాలు, 11-13 వచనాలు. మనమందరము ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగువరు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండడానికి అగువరకు ఆయన ఎలాగూ నియమించిన. ఒక మాట అక్కడ జాగ్రత్తగా గమనిస్తే, నియమించను. సంఘంలో నిన్ను నన్ను ఎలా పెట్టాడట? మనల్ని అపాయింట్ చేశాడట. దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, నీకు ఒక పని ఇచ్చాడు, ఆ పని చేయమని చెప్పాడు. నీ పని మీద నీకు శ్రద్ధ, నీ పని ఏంటో నీకు తెలియలేదంటే పక్కోడి మీద పడి ఏడిసినంత కాలం నీ పనిలో నీకు బాధ్యత ఎప్పటికీ రాదు. నేను కన్నుగా ఉన్న నన్ను దేవుడు ఇప్పుడు నాకు పెద్ద పని అప్పగించాడని చెప్పి దేహంతో నాకు పని లేదు, నా ఇష్టానుసారంగా తిరిగితే నీ భవిష్యత్తు పోతుంది. దేహమంతా కన్ను అయితే ఇక మిగిలినవి అందరూ ఎందుకు ఉండాలంటే ఎఫ్సీ పత్రికలు అంటున్నాడు, సంపూర్ణత కలగడానికి ఉండాలంట. అక్కడ రాయబడిన చూడండి, ఎందుకు ఉండాలి? సంపూర్ణత. మరలా చదువుతాం అక్కడ ఆ పదాన్ని 11వ వచనం నుండి. సంపూర్ణ పురుషులు మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు అగు వరకు ఆయన ఎలాగూ నియమించారు. ఎంత మాట అంటున్నాడు, ఎంత మంచి మాట అంటాడు చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలట. ఎలా అవ్వాలంటే క్రీస్తు శరీరములో సంపూర్ణులు మగుతూ క్షేమాభివృద్ధి కలగ చేయాలట. ఎంత విచిత్రమైన పదాలు చూడండి, 3 పదాలు వాడాడు. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, క్రీస్తు శరీరం ఆరోగ్యంగా ఉండాలి, పరిచర్య ధర్మం జాగ్రత్తగా జరిగించాలి. ఇవన్నీ ఎందుకు చేయాలంటే సంపూర్ణమైన క్రీస్తు శరీరము సంపూర్ణ సిద్ధి పొంద. అంటే ఎంతమంది సంఘంలో ఉండాలంట. వీళ్ళందరూ ఉంటేనే సంఘం ఏమవుతుంది చెప్పండి? అభివృద్ధి పొందుద్ది. సంఘము దేవుడు ఎందుకు వరాలు ఇచ్చాడంటే ఆ వరాలు నీకు నాకు ఏదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు, పని లేని మనకి పని ఇచ్చి మనందరినీ ఆయనే దగ్గరుండి నియమించి చివరికి నిన్ను నన్ను ఎంత పెద్ద కితాబు ఇచ్చాడో తెలుసా? క్రీస్తులో సమానమైన సంపూర్ణత చేస్తాడట. ఏం చేస్తాడు? క్రీస్తులో సమానమైన సంపూర్ణత. మీకు భయం వేస్తుందో ఆసక్తి కలుగుతుందో ఒక మాట నేను చెప్తాను. మనందరికన్నా గొప్ప జ్ఞాని అపోస్తుడైన పౌలా కదా చెప్పండి? పౌలేనా? ఈరోజు నేను పౌలు గారు ఒకటేనండి అన్న అనుకున్నా, ఇంక మీరు ఎలా చూస్తారు? బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య. పాపం ఎక్కడైనా సీవచ్చండ్రీ ఈయనకి అనుకుంటారు అనుకో. ఓ మాట చెప్పనా, ఈరోజు ఆ మాట వర్తించదేమో కానీ ఒకరోజు ఆశ్చర్యపరిచే మాట. పౌలు, నువ్వు, నేను, స్త్రీ, పురుషుడు భేదము లేకుండా అందరము చెప్పండి సమాన సంపూర్ణతలోకి వచ్చేస్తామంట. అదంటే ఎలా అయిపోతామంటే ఆ సంపూర్ణ సిద్ధి ఎందులో అవుతుంది తెలుసా? సంఘములోనే అవుతుందట. నా పనిని నేను నమ్మకంగా జరిగిస్తే ఒక రోజుకి మనకి ఎంత కితాబిస్తున్నాడు తెలుసా? పౌలుతో సమానం కాదు, ప్రభు కలిగిన సంపూర్ణత మనకు వస్తుందట.
అంటే సంఘంలో దేవుడు ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడు తెలుసా? నీ వరాన్ని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించడం ప్రారంభిస్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసిన నీవు ఒకరోజు ఆ పనిలో బల నమ్మకమైన దాసుడా అన్న పదానికి నువ్వు అర్హత సాధిస్తే దేవుడు నిన్ను సంపూర్ణ సిద్ధిలో ఒకరోజు దీవిస్తాడన్న. పేతురు పెద్ద ఆయన ఏమన్నాడు చూడండి, ఇదే పదాలు ఉపయోగించాడు చూడండి పెద్ద ఆయన పేతురు గారు. 4వ అధ్యాయం 1 పేతురు పత్రిక ముగించేసుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడు అంటే చెప్పాలి. అది ఎవరో బ్రదర్ మంచి మాట అన్నాడు. గృహ నిర్వాహకుడు అంటే చెప్పాలి. హోమ్ మినిస్టర్ అని కాదు, హోమ్ మినిస్టర్ తెలుగులో గృహ నిర్వాహకుడు. మంచి గృహ నిర్వాహకుడు అంటే మంచి పనుడని. అది ఎవరండి ఈ అబ్బాయి? మంచి పనుడండి. ఎవరండి ఈ అమ్మాయి? చెప్పండి. మంచి పని మనిషి అంతే. ఎవరండి వాళ్ళు? మంచి పనోళ్ళు. సంఘంలో పనోళ్ళు మనమందరం గృహ నిర్వాహకులు, పని మనుషులు, పనోళ్ళు, పని మనుషులు. ఇప్పుడు మనం గృహ నిర్వాహకులు అన్నాడంటే మనల్ని గృహానికి యజమాని ఉంటాడో ఉండడా? ఇప్పుడు గృహంలో ఒక గృహ నిర్వాహకులని మనల్ని అన్నాడంటే ఇప్పుడు గృహానికి యజమాని ఎవరు? ఆయన. ప్రతి గృహ నిర్వాహకుడిని ఒక రోజు చెప్పండి లెక్క అడుగుతాడట. ఏం చేసావురా నీ పని అంటే అంటే అన్నావంటే ఇంక అయ్యేవేక. ఏం చేసావురా 20 ఏళ్ళు, ఈ 10 ఏళ్ళలో నువ్వు సంఘానికి ఏం చేసావంటే అదే ఏమీ చేయలేదు ప్రభు, చివరిలో కూర్చుని బెంచి అరగొట్టి వెళ్ళిపోయారంటే ఊరుకుంటాడు ఆయన? బెంచికి నీకు చెప్పు పెయింట్ వేస్తాడు ఆయన. ఏమనుకుంటున్నావు? మనం సంఘంలో ఉన్నామంటే శ్రోతల్లా అలా కూర్చుని ఇవాళ అలా చెప్పారా, ఇవాళ ఎలా చెప్పారని మార్కులు వేయడానికి కాదు. వెన్న నువ్వే నీకేదో పనుంది, అది ఏ పనుందో చెక్ చేయి. వచ్చే వారికి అర్థం అవ్వాలి. అది ఏ పనుందో నీకు చెక్ చేయి. దేవునికి ఏ తలంపులతో దేని మీద లాగుతున్నాడో చెక్ చేయి. ఎవరో ఒక అబ్బాయి చర్చిలో చిన్న పని చేశాడు, ఎలక్ట్రికల్ పని చేసేవాడట. ఈరోజు పెద్ద స్పీకర్ అయ్యాడు ఆయన. ఎలక్ట్రికల్ పని చేసి ఆ ప్లంబింగ్ వర్క్ ఇలాంటి పనులన్నీ చేస్తున్న ఆయన్ని దేవుడు ఈరోజు ఎలా చేశాడు తెలుసా? తనకిష్టం లేకపోయినా దేవుడిచ్చిన వరాన్ని బట్టి ఈరోజు గొప్ప బోధకుడిని చేశాడు. మరి ఆ పనిలో ఉన్నవాడిని ఇక్కడ వరకు ఎలా తీసుకొచ్చాడంటే దేవుడు ఒక పని చేస్తాడు. ఇప్పుడు సంఘంలో ముందు చిన్న చిన్న పనులు అప్పగిస్తాడు. ఆ చిన్న చిన్న పనులు మనం నమ్మకంగా చేస్తే చెప్పండి మనకి ఏం చేస్తాడు? మనకి పొజిషన్ ఇస్తాడు, పెంచుతాడు. మన చిన్న పనుల్లోనే దొంగేసాలు వేసేస్తాం. మీకు అర్థమైందా? మన చిన్న పనే సరిగ్గా చేయకపోతే రేపు పొద్దున్న పెద్ద పనులు పెడితే ఆ పని కూడా నాశనం చేస్తాం. అందుకే మీకు సంఘములో ఏ పని ఉన్నా, అది సెమినార్ అయినా సంఘమైనా ఏదైనా, మిమ్మల్ని ఎవరు చూస్తున్నారో అనవసరం. మీరు ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉంటే చెప్పండి ఆ పనిని బట్టి దేవుడు పెద్ద పనిలో స్తెఫను లాంటి మహాభక్తుడికి ఆది సంఘంలో మొట్టమొదటి పని ఏంటో చెప్పిన సాంబార్ వేయడం. ఏం పని? సాంబార్. ఏంటి స్తెఫను గారు సాంబార్ వేసేవారంటే అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. సాంబారే వేసేవాడు ఆయన. అదేంటంటే సాంబార్ ఎలా అంటే అలాగే వేసేవాడు అంతే. అదే సాంబార్ ఎలా వేస్తారు? ఎలా వేస్తారు అంటే అలా అంటే అలాగే వేస్తారు. దేవుడి ముందు ఆయన సాంబార్ దగ్గరే పెట్టాడు. ఆ గొప్ప పని చేస్తున్న ఆ చక్కటి నమ్మకం ఎక్కడ పంచిపెట్టేలో శుద్ధ మనసును తేడా రాకుండా చేశాడు కనుక ఆ సాంబార్ దగ్గర పనిచేసే ఆ మనిషిని గొప్ప ఉద్యోగంతో అతసాక్షిగా నిలబెట్టాడు. ఎలా ఇచ్చాడు ఆ పొజిషన్? ఎక్కడ నమ్మకంగా ఉన్నాడు కనుక చెప్పండి అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. నువ్వు నేను సంఘంలో రోజు రోజుకి ఘనమైన పాత్రగా ఎదగాలంటే మన డబ్బా మనం కొట్టడం కాదు చెప్పండి, మన గూర్చి దేవుడు చెప్పాలి. చాలామంది చేసే పని ఏంటో చెప్పిన ఫ్యాన్ కొన్నారు అనుకోండి 3 రెక్కల మీద రాసేస్తారండి. పిల్లోడి పేరు, పిల్ల పేరు, పెద్దోడి పేరు, దెమ్మందు చూసారు దెమ్మ, దాని మీద భార్య భర్తల పేరు. ఎందుకు ఇలా రాశారంటే లేదా కరెంట్ రాదు దానికి, అదే వద్దంట. సంఘంలో నువ్వు ఇచ్చావు మర్చిపో, నువ్వు చేసావు మర్చిపో, అది కోరకు నువ్వు ఏంటి చూడండి కాలిపోతుంటే వేసానండి సాంబార్ ఎలా కాలిపోయిందని. ఇప్పుడు నీకు నీ మీద ఎవడ ప్రసంగం చెప్పడు ఇక్కడ, నువ్వు కాలిపోయినా సైలెంట్గా ఉండు అంతే. దేవుడు చూశాడుగా. నేను ఫ్యాన్ ఇచ్చానండి
అందరూ తక్కువ రేటు కొన్నారండి, నేను ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసుకున్నానండి. సుధాకర్ గారు అసలు చెప్పలేదండి నా కోసం అన్నారు అనుకోండి. ఫ్యాన్కి కరెంట్ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ చెప్పండి, మీకు వస్తే అది గుర్తుపెట్టుకో. ఇచ్చినవి చెప్పకూడదు, చేసినది చెప్పకూడదు. మనం చిన్న విషయంలో నమ్ముకుంటే మనం గిన్నెడు చల్లీలు ఇస్తేనే మర్చిపోనన్న దేవునికి మనం పరిచర్య చేస్తున్నాం కనుక ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు కనుక నీ వరం ఏదుందో చూడు, దాన్ని ఎక్కువ చేయకు. నీ గృహ నిర్వాహకంలో నువ్వు నమ్మకంగా పనిచేయి. ఒకరోజు నీ లెక్క జేమ్స్ అడుగుడు, నీ లెక్క సుధాకర్ అడుగుడు, నీ లెక్క ఇక్కడ ఉన్న అన్నలు ఎవ్వరు అడుగుడు. నీ పని ఒక ఆయన అడుగుతాడు. ఈ గృహానికి ఎవరైతే నేను నిర్వాహకుడిగా నియమించాడో ఒక రోజు ఆయన అడుగుతాడు, ఏం చేస్తావు ఈ 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ లాంటి ప్రభువా, నీవిచ్చిన పని నేను నమ్మకముగా జరిగించినాను. అప్పుడు అంటాడు దేవుడు, బలా నమ్మకమైన దాసుడా అంట. నీ బల అక్కడ ఉండాలి. చెప్పండి, మన బడ ఎక్కడ ఉండకూడదు. ఎక్కడ? అక్కడ పొగుడుతారు మనం. ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నారండి అన్నారట. మొన్నే చెప్పాను కదండి. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకుంటామా, పెద్ద పిల్లల్ని ఎత్తుకుంటామా? చిన్నపిల్లల్ని ఎత్తుకుంటాం కదండి. నువ్వు పడ్లాగా ఎదిగిపోయి నన్ను ఇంకా ఎత్తుకోవట్లేదు ఏంటంటే, నేను ఎత్తుకుంటే చచ్చిపోతారు, నేను ఇంకా ఎత్తుకోవాలి నేను జీవితాంతం అని. నీ చిన్నోళ్ళని కొత్త వాళ్ళనే బుజ్జగించాలి. వాళ్ళ కొత్త వాళ్ళు కనుక ఆ ప్రేమ నేను జీవితాంతం బుజ్జగించి నువ్వు ఇంకా ఇంత ఎదిగిపోయి ఇంకా ఎదిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇంత మాకన్నా ఎంత ఎత్తి అయిపోయి ఇప్పుడు 2 జల్లు వేసుకుని నాకు అన్నం ఎట్టండి అన్నం అనుకో, నిన్నేమనాలి? నిన్ను కాళ్ళ దోసేయాలి. ఇంకా కలిపెడతారు నీకు, నువ్వు తినాలిగా, ఇంకా నీకు కలిపెడతారు. నువ్వు తినాలి. నువ్వు ఎదిగావు. మనకు దేవుడు నీకు నాకు చెబుతున్న చూడండి, గృహ నిర్వాహకంలో ప్రతి ఒక్కరికి దేవుడు లెక్క అడుగుతాడట. మంచి మాట చూసి ముగించేద్దాం. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం ముగించేసుకుందాం. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనానికి లింక్ ఇచ్చాడు చూడండి. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయనను కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక. ఎలా లింక్ చేస్తున్నాడు చూడండి. వరం ఎరిగిన ఎవరైనా గుర్తించండి, వారు పసిపిల్లల్లా ఉండరట. ఒకవేళ వారికి వరాన్ని ఎరగకపోతే, అంటే అపోస్తులు ఎవరో, ఉపదేశకులు ఎవరో, పంచిపెట్టివారెవరో, బోధించేవారెవరో, ప్రేమించేవారెవరో, విచారించేవారెవరో, ఈ వరం ఏంటో ఎప్పటికీ మనకు తెలియకపోతే మనం ఎప్పటికీ ఎలా ఉంటామట? పసిపిల్లల్లా ఉంటామంట. మనం పసిపిల్లల్లా ఉంటే జరిగే ఘోరం ఏంటో తెలుసా? మనుషుల మాయోపాయములు చేత, వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొని పోవునట్లు కలిపింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలలు చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. అంటే మనం అలా పసిపిల్లల్లో ఉండి ప్రతీదాన్ని నమ్మి ప్రతి ఒక్కరి చేతిలో వంచిన గురైపోయి ప్రతి విషయాన్ని నమ్మేసి కచ్చీపు కొనమంటే కచ్చీపు కొని, నూనె డబ్బా కొనమంటే నూనె డబ్బా కొని, ప్రార్థనా పెన్ అంటే ప్రార్థనా పెన్ కొని, అక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుని, ఆ మట్టి తినేమంటే ఆ మట్టి తినేసి ఇలాంటివన్నీ మనం చేస్తున్నావంటే నువ్వెందుకు ఇంకా ఈ పసిపిల్లల చర్యలు చేస్తున్నావు తెలుసా? అసలు సంఘంలో నీకు మెచ్యూరిటీ రాలేదు. నీకు నాకు ఎప్పుడు ఎదుగుదల వస్తుందంటే మన వరం ఏంటో మనకి తెలియాలి. మన వరం ఏంటో మనకు తెలిస్తే మనం మాయోపాయంలో పడమట, వంచనలో పడమట, ప్రతి తప్పుడు ఉపదేశానికి పడమట, ప్రతి తప్పుడు మార్గానికి వెళ్ళమట, కల్పింపబడిన ఉపదేశాలకు అటు ఇటు ఎగిరిపోమట. మనం ఎలాంటి వాళ్ళని చెప్పినా, ఈయన చెప్పినా రైట్ అనిపిస్తుంది, ఆయన చెప్పినా రైట్ అనిపిస్తుంది, ఆయన చెప్పినా రైట్ నీకు అన్నీ రైట్ అనిపిస్తున్నావంటే నీకు వరం లేదు. నీకు ఎవరు చెప్పినా టెక్స్ట్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. నీకు ఎవరు చెప్పినా ప్రతీదీ రైట్ అనిపిస్తుందంటే నీకేమర్థం అవుతుందో తెలుసా? నీకు అంచనా వేసుకునే ఎదుగుదల, నువ్వు ఇంకా పసివాడవే.
నేను ఎప్పుడు ఎదుగుతాను, ఇది తప్పుడు ఉపదేశం, ఇది తప్పుడు సంఘం, ఇది తప్పుడు విధానం, ఇది మనుషుల ఆత్మీయ జీవితానికి మంచిది కాదని నువ్వు నేను ఎప్పుడు అంచనా వేయగలమంటే 13వ వచనంలో చెప్తున్నాడు, అపోస్తులు, ధర్మము, పరిచర్య, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు, ఈ నియమం ఎలా ఉందో మనకు తెలిస్తే, మన వరాలేంటో మనకు అర్థమైతే ఎంత భయంకరమైన విపత్తులకి మెచ్యూరిటీతో ఎదుర్కొంటామంట. ఈరోజు ఎదుర్కొనే సంఘాలు ఉన్నాయండి, ప్రతి దానికి కొట్టుకెళ్ళిపోతున్నారు. అక్కడికి పోతారు, ఇక్కడికి వెళ్ళండి, నేను కాదు, వినండి, సమస్తము విని మేలైన దాయిని చేపట్ట. సమస్తము విని నీకు తెలియాలి. నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీ వరం ఏంటో, నీ లెక్క ఏంటో, నీకు వాక్యంలో లోతేంటో తెలియాలి. చివరికి ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. 2 రెళ్ళు 4 అనే లెక్క నీకు తెలియలేదనుకో, నీకు ఎవడో వస్తాడు వంకరోడు, మీ గ్రహం మీద 2 రెళ్ళు 4 అంటున్నారా, మా గ్రహం మీద ఏమంటారు, మళ్ళీ ఇదో గ్రహం, మా గ్రహం మీద 2 రెళ్ళు 5 అంటారు అన్నాడు. అవునా, 5 అంటున్నారా, ఏంటి మాకు తప్పు చెప్పేశారా, మాకు తప్పు చెప్పేశారా అంటారు. బ్రదర్ ఏమో నాకు తెలీదు, 2 రెళ్ళు 5 అనగానే ఇప్పుడు నాకు అనుమానం వచ్చేసింది అనుకోండి, చెప్పండి, నీకు ముందే ఎక్కం రాలేదు, నీకు మొహమా, నీకు ఎక్కం రాక ఆడొచ్చి 5 అన్నాడు, ఇంకొకడు వచ్చి 6 అన్నాడు, ఆ తర్వాత వచ్చి నాకు ఎందుకు 8 అయితే బాగుంటుంది అనిపించింది అన్నాడు. ఇంకొకడు వచ్చి 8 అన్నాడు. అడుగుతున్నాను, నీకు ఎవడే చెప్పినా రైట్ అనిపిస్తుందని నీకు అసలు ఎక్కం రాలేదు, గుర్తెట్టుకో. నీకు అసలు లెక్క రాలేదు కనుక నీకు ఎవడు చెప్పినా అనిపిస్తుంది నీకు. మనకు ఒక విధానం తెలియాలి, మన వరం ఏంటో తెలియాలి, ఈ బైబిల్ మూలాలేంటో తెలియాలి. క్రీస్తులో సంపూర్ణ స్థితిలోకి రోజు రోజుకి ఎదగాలి. అప్పుడు ఈ మాయోపాయాల్లో పడమాట. హాస్పిటల్కి పొండంటే హాస్పిటల్కి పోకుండా దేవుడిచ్చిన వైద్యాన్ని, వైద్యులను కూడా ఉపయోగించుకోకుండా ఈరోజు కేవలం మందులు మాని ఆయిల్ రాసుకుని బిడ్డను చంపేసుకున్న రాష్ట్రాల్లో బతుకుతున్నాం. తెలుసా మనం ఎంత పసిపిల్లల్లో ఉన్నాం చూడండి. మనం చదివి చక్కగా ఎగ్జామ్ రాయరంటే నేను చదవను, నాకు ప్రార్థనా పెన్ ఉందన్నాడట. ఇంకా అయిపోద్ది ఏమనుకుంటున్నావు? చదివి ఏడు, నువ్వు చదివితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు ప్రార్థన చేసుకోవద్దన్న ఉద్దేశం కాదు, నువ్వు ఆయిల్ చేత అభిషేకం పొందొద్దన్న ఉద్దేశం కాదు, కానీ దేవుని వరాన్ని నిర్లక్ష్యం చేసి విధి విధానాలను గమనించకపోతే మనం పసిపిల్లలుగా చెప్పండి లోతైన గుంటల్లో పడతాం. అందుకే పౌలు అన్నాడు, మాయోపాయాలు, వంచన, తప్పు, కుయుక్తి, గాలి కొట్టుకుపోవడం, కల్పింపబడిన ఉపదేశాలు, ఇటు అటు ఎగిరిపోవడం, ఇవన్నీ వద్దు. ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో, ఆ పదం ఎంత మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఎదగాలి. ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా లేవేంట్రా అంటే నేను ఎదిగాను. ఒకప్పుడు నీకు ఏమీ తెలిసేది కాదు, నువ్వు ఎలా ఎదిగావరంటే నేను 5-6 సంవత్సరాల నుంచి పలానా సంఘానికి వెళ్తున్నాను, ఎదిగాను. మనం 5 సంవత్సరాల క్రితం అలాగుండి, 4 సంవత్సరాల క్రితం అలాగుండి, ఇప్పుడు అలాగున్నామంటే మనం ఎప్పుడు బస్సు బిడ్డల్లో మనకి ఏం కావాలి చెప్పినా, ఎప్పుడు జక్కయ్య, ఎప్పుడు మార్తమ్మ, ఎప్పుడు నూనె డబ్బా, ఎప్పుడు చెప్పండి పిండి పిసుకు తొట్టి, చెప్పండి ఆకాశ వాకిళ్ళు, ఇవి అయితేనే మనకు నచ్చుతాయి. మనకి ఆకాశ వాకిళ్ళు ఇప్పేసి కురిపించేయడమే, కురిపించే ప్రభు, కురిపించే, ఇంకా కురిపించే, ఇంకా కురిపించే అన్నారు. ఇలా కురిపించుకుని కుళ్ళిపోయిందంటే ఇశ్రాయేలుకి. ఇంకా అది చాలిక, ఇచ్చినవి చాలు. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, ఇంకేం కావాలండి? ఎదుగుతాం, అన్ని విషయాల్లో ఎదుగుతాం. సంఘానికి వచ్చి మీరు నాడు మరలా అంటున్నాడు, మీరు రండి రాకపోండి నాకేం పర్లా, ఎందుకంటే మీరు ఏమి నాకు జీతం ఎవరు, మీరు రండి రాకపోండి నా పని ఏదో నాకు ఉంది. కానీ ఒకటి, వచ్చిన మీరు అలా ప్రేక్షకుల్లా మిగిలిపోకండి. మీకు దేవుడు ఏదో ఇస్తాడు అది గుర్తించండి, మీ వరం ఏదో ఉంటుంది గుర్తించండి. అది కనిపించేదా కనిపించిందా తెలియదు, ఎందుకంటే కొన్ని కనిపించే అవయవాలు ఉంటాయి, కొన్ని కనిపించని ఇంపార్టెంట్ అంతర్గత అవయవాలు ఉంటాయి. ఆ పని ఏంటో తెలుసుకో, చేయి. అలా చేస్తే నీకు మంచిది, నాకు మంచిది. ఇప్పుడు నాకు వరం వాడుతున్నాను, నాకు పక్కన చూసినప్పుడు అలా ఏమనిపిస్తుంది చెప్పనా, వీడు ఎందుకురా వరం ఆడతలేదు, వరం ఎందుకు వాడట్లేదు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఆడు వరం ఉపయోగిస్తే ఎవరికి మంచిది చెప్పండి? నాకు మంచిది. ఒకరిని కొరకు ఒకరం కనుక ఇప్పుడు ఆడు వరం వాడబడితే ఎవరికి మంచిది? నాకు మంచిది. నేను వరం వాడితే వాడికి మంచిది. ఇలా అందరూ వరం మనకిచ్చిన వరాలు వాడితే
సంఘానికి మంచిది, సంఘ క్షేమాభివృద్ధికి మంచిది. ఇది కొందరే వాడితే, ఒక్క చెయ్యే ఎప్పుడు పని చేస్తుంది అనుకోండి, మిగిలిన అవయవాలు పని చేయట్లేదు అనుకోండి, ఏమవుద్ది? కులిపోతాయి కొన్ని రోజులకి. ఎప్పుడైనా మీరు ఇటు కదలకన్నా అలా ఎల్లకేలా అలా పడుకుని ఉండిపోండి ఒక 2-3 రోజులు, ఏమవుద్దో చూడండి. ఎటు కదలకుండా ఒకవైపే నిద్రపోయినండి, ఏమవుతుందో చూడండి. పని చేయని ప్రతి అవయవం ఏమవుతుందో తెలుసా? కుళ్ళిపోతాడు. ఎవడో ఆ మధ్యకాలంలో ఇలా చెయ్యెత్తి 41 సంవత్సరాలు ఉండిపోయాడట. ఏంటి 4 గంటలు కాదు, 4 నిమిషాలు కాదు, 41 సంవత్సరాలు అలా ఉండిపోయింది చెయ్యి. ఇంకా అలా చెయ్యడం ఇంక దిగదట్టే కాదు, అది అలా కర్రలా స్టక్ అయిపోయింది. అలా ఎలా ఉండిపోయిందంటే దానికి పని మానేశాడు ఆయన. దానికి పని చెప్పడం మొత్తం కుళ్ళిపోయి చచ్చిపోయిన శవం ఎలా ఎండిపోతుందో చూసారా? ఆ చర్మం అలా ఎండిపోయే శరీరం అలా ఉండిపోయింది. దీన్ని బట్టి మీకు అర్థమైతే ఇక్కడ కేవలం 4-3 వరాలను ఉపయోగిస్తున్నారు అనుకోండి, మీరు అందరూ ఏమవుతారు చెప్పండి? చెప్పాలి, నీతి చెప్పాలి. ఎండిపోయిన అవయవాలు అయిపోతారు, కుళ్ళిపోయిన అవయవాలు అయిపోతారు. అందుకే ఏదో ఒక పని చేయండి. ఏ పని చేస్తారు మీకు తెలుస్తుంది. వచ్చే వారం కూడా ఏనండి ట్రావెల్ చేయండి. దేవా నాకు ఏమించావు అని గుర్తించు. నీ లైఫ్ పర్పస్, నీ లైఫ్ మీనింగ్ ఏంటో నీకు ఇట్టే అర్థమవుతుంది. అందులో నీకు తృప్తి ఉంటుంది. అది చేయునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.